నమస్కారం. మనందరం మన జీవితాల్లో మనకు తెలియకుండానే మన చుట్టూ కొన్ని గోడలు కట్టేసుకుంటాం. ఒక జైలులాగా అన్నమాట. వాటి నుండి బయటపడటానికి తాళంచెవి కోసం వెతుకుతూనే ఉంటాం. ఈరోజు ఒక అద్భుతమైన ఆధ్యాత్మిక ప్రవచనం ఆధారంగా అసలు ఆ జైళ్ళు ఏంటి, వాటిని ఎలా ఛేదించాలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ ప్రశ్న మనలో చాలామందికి అనుభవమయ్యే ఉంటుంది, అవును కదా? ఎంత ప్రయత్నించినా మళ్ళీ మళ్ళీ అదే చోట ఆగిపోయినట్టు, అదే అసంతృప్తిలో చిక్కుకుపోయినట్టు ఎందుకనిపిస్తుంది? ఈ భావన యాదృచ్ఛికం కాదు. దీని వెనుక ఒక నిర్దిష్టమైన కారణముంది. సరే, మనం ఎందుకలా చిక్కుకుపోతున్నాం అనేదానికి కారణం 5 ప్రాథమిక శక్తులు అంట. అవే మన చుట్టూ ఓ చెరసాల కట్టేస్తాయి. ఏంటో ఆ మూల కారణాలు ఇప్పుడు చూద్దాం. చూడండి, ఈ 5 సమస్యలు ఇవి సృష్టి మొదలైనప్పుడు నుంచి మనల్ని బంధిస్తూనే ఉన్నాయట. అవే అభిమానం, అజ్ఞానం, అవివేకం, అహంకారం, ఇంకా అవిద్య. మనం వీటితోనే పుడతాం, నిజమే. కానీ వీటికి పరిష్కారం కనుక్కోవడమే మానవ జన్మకున్న గొప్పతనం. వీటిలో అన్నిటికన్నా పవర్ఫుల్ ఏంటో తెలుసా? అభిమానం. దాని గురించే ఇప్పుడు మనం లోతుగా చూద్దాం. సరే, మరి ఈ జైళ్ళన్నింటిలోకి అత్యంత శక్తివంతమైనది అదే అభిమానం. అసలు నేను, నాది అనే ఈ ఫీలింగ్ మనల్ని ఎంత గట్టిగా బంధిస్తుందో చూద్దాం. ఇక్కడ చాలా ఆసక్తికరమైన విషయమేంటంటే, ఈ జైల్ను మనకోసం ఇంకెవరో కట్టట్లేదు, మనమే కట్టుకుంటున్నాం. ఎలాగంటే, ఓ సాలీడు ఎలాగైతే తన గూడును తానే అల్లుకుంటుందో, అచ్చం అలాగే మనం కూడా మన భ్రమలతో, మన కోరికలతో రోజురోజుకి మన జైల్ను మనమే పటిష్టం చేసుకుంటున్నామన్నమాట. అసలు ఈ అభిమానం ఎలా పనిచేస్తోందో అర్థం చేసుకోవాలంటే, మనం చేసే పనికి అంటే కర్మకి 2 ముఖాలుంటాయని తెలుసుకోవాలి. ఒకటి భోగం, అంటే ఫలితాన్ని ఆశించి చేసేది. రెండవది ధర్మం, అంటే ఇది నా బాధ్యత అని చేసేది. మనం ఏదైనా పనిని భోగం కోసం చేస్తే, అంటే నేను చేశాను, నా వల్లే అయ్యింది అనుకుంటే, అది మన అహంకారాన్ని పెంచి మనల్ని బంధించేస్తుంది. అదే పనిని ధర్మంగా, మన బాధ్యతగా చేస్తే అదే మనకు విముక్తికి దారి చూపిస్తుంది. దీన్ని అర్థం చేసుకోటానికి ఇంతకన్నా మంచి ఉదాహరణ ఉండదేమో. ఒక తల్లి తన ప్రసవాన్ని, అమ్మో నేనింత కష్టపడ్డాను అని ఒక భోగంలా చూస్తే, ఆ నొప్పి తాలూకు జ్ఞాపకం 60 ఏళ్లైనా ఆమెను వెంటాడుతూనే ఉంటుంది. కాని అదే తల్లి ఇది నా ధర్మం, నా బాధ్యత అని అనుకుంటే, ఆ పని అయిపోగానే ఆ నొప్పిని కూడా వదిలేస్తుంది. ఆ సంఘటన ఆమెను బంధించదు. చూశారా? అసలు మ్యాటరంతా మనం చేసే పనిలో లేదు, దాన్ని చూసే మన దృష్టికోణంలోనే ఉంది. ప్రకృతే మనకు కొన్నిసార్లు అద్భుతమైన పాఠాలు నేర్పుతుంది. గొంగడి పురుగునే తీసుకోండి, అది ఎప్పుడూ ఆకును అంటిపెట్టుకునే ఉంటుంది. కాని ఒక దశ వచ్చాక తన పాత రూపాన్ని పూర్తిగా వదిలేస్తుంది. ఆ తర్వాత సీతాకోకచిలుకగా మారి స్వేచ్ఛగా ఎగిరిపోతుంది. అంతేకాని అయ్యో నా పాత గొంగళి పురుగు జీవితం అని వెనక్కి తిరిగి చూసుకోదు. అచ్చం అలాగే మనం చేసిన పనుల్ని, మన గతాన్ని నేను అని పట్టుకుని వేలాడకుండా వదిలేయడమే అసలైన స్వేచ్ఛ అంటే. సరే, ఒకవేళ మనం ఈ జైళ్లలోనే ఉండిపోతే ఏమవుతుంది? దీని పర్యవసానాలు కేవలం ఈ ఒక్క జీవితానికే ఆగిపోవు, అవి మన తర్వాతి జన్మల్ని కూడా ప్రభావితం చేస్తాయట. ఇది ఎలా పనిచేస్తుందో చూద్దాం. ఈ సైకిల్ని అర్థం చేసుకోవాలంటే ముందుగా ఉపాధి అనే పదం గురించి తెలుసుకోవాలి. సింపుల్గా చెప్పాలంటే, ఉపాధి అంటే మన ఆత్మ అనుభవాలు పొందడానికి ధరించే శరీరమనమాట. అది మనిషి శరీరం కావచ్చు, లేదా మరేదైనా జీవి రూపం కావచ్చు. ప్రవచనం ప్రకారం మన జీవితపు చివరి క్షణంలో, అంటే ఆ చివరి శ్వాస సమయంలో, మనం ఇందాక చెప్పుకున్న 5 గుణాలలో ఏది మనపై బలంగా ఆధిపత్యం చెలాయిస్తుందో అదే మన తర్వాతి ఉపాధిని నిర్ణయిస్తుందట. అంటే మన నెక్స్ట్ జన్మ ఎలా ఉండబోతోందో డిసైడ్ చేస్తుంది. ఒకవేళ అభిమానం డామినేట్ చేస్తే దానికి తగిన శరీరం, అజ్ఞానం డామినేట్ చేస్తే దానికి తగిన శరీరం వస్తుంది. ఉదాహరణకు, ఒకరిలో ఇది నాది, నేనస్సలు వదలను అనే అభిమానం, ఆ పట్టుకునే గుణం చాలా బలంగా ఉందనుకుందాం. అలాంటి వారికి గబ్బిలం ఉపాధి లభించే అవకాశం ఉందట. ఎందుకంటే గబ్బిలం జీవితమంతా వేలాడేటమే, పట్టుకోవటమే కదా. అంటే మన గుణాలే మన తర్వాతి రూపాన్ని డిజైన్ చేస్తాయన్నమాట. మొత్తం 84 లక్షల జీవరాశులు ఉన్నాయనే అంటారు. ఈ 5 లక్షణాలను పోగొట్టుకొని పాఠాలు నేర్చుకోవడానికే ఈ జన్మలన్నీ. కాని అసలైన విషయమేంటంటే, ఈ చక్రాన్ని ఛేదించే అవకాశం, విచారణ చేసే బుద్ధి, అది కేవలం మానవ ఉపాధిలో, అంటే మనిషి జన్మలో మాత్రమే ఉంది.
మిగతా జన్మలన్నీ కేవలం పాత కర్మను అనుభవించడానికే. సరే, సమస్య తెలిసింది, దాని తీవ్రత తెలిసింది. మరి పరిష్కారం? ఈ చెరసాల నుంచి బయటపడే మార్గం లేదా? ఖచ్చితంగా ఉంది. ఈ బంధాల నుంచి బయటపడటానికి ముఖ్యంగా 4 మార్గాలున్నాయని చెబుతారు. 1 ఒక గురువు ద్వారా మార్గదర్శకత్వం లభించడం. 2 శాస్త్రాలు అంటే పవిత్ర గ్రంథాల ద్వారా జ్ఞానం పొందడం. 3 దైవానుగ్రహం కలగడం. ఇక 4వది మనకు మనమే అంతరంగంలో తెలుసుకోవడం అంటే స్వీయ సాక్షాత్కారం. ఇప్పుడు మనం మొదట చెప్పుకున్న 2 పెద్ద గోడలు అభిమానం, అజ్ఞానం. వీటిని పడగొట్టడానికి ప్రాక్టికల్గా ఏం చేయాలో చూద్దాం. అభిమానాన్ని జయించడానికి ఉన్న ఏకైక ఆయుధం నిష్కామకర్మ. అంటే ఏ పని చేసినా దాని ఫలితం మీద ఆశ పెట్టుకోకుండా, నేను చేస్తున్నాను అనే అహంకారం లేకుండా మన బాధ్యతను మనం నెరవేర్చడం. ఇదే మనల్ని కర్మబంధం నుంచి విడిపిస్తుంది. ఇక 2వ గోడ అజ్ఞానం. సత్యాన్ని ఒంటరిగా తెలుసుకోవడం కొన్నిసార్లు కష్టం కావచ్చు. అప్పుడు ఒక తోడు అవసరమవుతుంది. అందుకే వివాహాన్ని కేవలం సుఖం కోసం అంటే భోగం కోసం కాకుండా యోగం కోసమని అంటారు. అంటే ఇద్దరూ కలిసి సత్యం వైపు ప్రయాణించడానికి సహాయపడే ఒక ఆధ్యాత్మిక బంధమన్నమాట. ఇప్పటిదాకా మనం చర్చించుకున్న విషయాలన్నీ మనల్ని ఒక చివరి కీలకమైన నిర్ణయం దగ్గరకు తీసుకొస్తాయి. ఈ ఎంపికే మన జీవిత గమనాన్ని నిర్దేశిస్తుంది. మన ముందిప్పుడు 2 దారులున్నాయి. మొదటిది పదార్థమే సత్యం అని నమ్మడం. అంటే ఈ కంటికి కనిపించే భౌతిక ప్రపంచమే నిజం అనుకోవడం. ఇది మనల్ని అహంకారానికి, బంధాలకు దగ్గర చేస్తుంది. దీన్నే జీవుడి మార్గం అంటారు. ఇక 2వ దారి బ్రహ్మమే సత్యం అని గ్రహించడం. అంటే ఈ భౌతిక ప్రపంచం వెనకున్న చైతన్యమే అసలైన నిజమని తెలుసుకోవడం. ఇదే మనల్ని విముక్తి వైపు నడిపిస్తుంది. ఒకసారి బ్రహ్మమే సత్యం అని అంగీకరిస్తే 4 గొప్ప స్వేచ్ఛలు లభిస్తాయట. దుఃఖం నుండి స్వేచ్ఛ, కోరికల నుండి స్వేచ్ఛ, అన్ని రకాల బంధాల నుండి స్వేచ్ఛ, చివరిగా పునర్జన్మ చక్రం నుండి స్వేచ్ఛ. చూడండి, ఒక్క సత్యాన్ని అంగీకరించడం ద్వారా ఈ 4 బంధనాల నుండి బయటపడచ్చు. కాబట్టి చివరికి చెప్పేదేంటంటే తాళం చెవి మన చేతుల్లోనే ఉంది. మన జీవితాన్ని భౌతికమైన ఆసక్తితో ఒక జైలుగా మార్చుకుంటామా, లేక దాన్ని ఆధ్యాత్మిక స్వేచ్ఛను అందుకునే ఒక వేదికగా మలుచుకుంటామా? ఈ ఎంపిక పూర్తిగా మనదే.